ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి, మారిపోతున్న రాజకీయము, ఇవన్నీ కూడా చూసి ఎవరైతే యువత కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారో, మామూలుగా అయితే ఎప్పుడు కూడా యువతతో నేను యూత్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, యువత పాత్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా అటు ఆడవాళ్ళం కావచ్చు మగపిల్లలం కావచ్చు ఎంకరేజ్ చేసి రాజకీయాలకి రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఇది ఇంకా తీవ్రంగా పెరిగిపోతుందే తప్ప, ఈ కక్ష రాజకీయాలు అనేది తీవ్రంగా పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గేటట్టుగా కనిపించట్లేదు. కాబట్టి యువతని రాజకీయాల్లోకి దింపడం అవసరమా అనే ఒక ఆలోచన ఈరోజు మా అందరిలో కూడా కలుగుతుంది. ఈరోజు ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మిగతా దేశాలతో మనం పోటీ పడాలన్నా మనకి ముఖ్యంగా మనకు ఉండేది ఏంటంటే మన బలము యువత ఎక్కువ. ఏ దేశానికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఇండియన్స్, భారతీయులు ఒక మంచి పొజిషన్లో ఉండి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో యువతని తప్పుదావ పట్టించేలాగా, అసలు యువతకి రేపొద్దున భవిష్యత్తు లేకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే మళ్ళీ ఏదన్నా ప్రజలు పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా యువత తప్పుదావ బట్టి డ్రగ్స్కి అలవాటు పడి భవిష్యత్తు లేకుండా తప్పకుండా ఇదైతే గ్యారంటీగా జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసిన ఒకే ఒక కార్యక్రమం ఏంది అంటే, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని రౌడీలుగా గూండాలుగా తయారు చేస్తున్నారు. ఏ విధంగా రౌడీయిజం చేయాలా, ఏ విధంగా గూండాయిజం చేయాలా, దానికి కావాల్సిన స్వేచ్ఛని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే చిన్న పెద్ద ఆడవాళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా బెదిరించుకోండి అని చెప్పి స్వేచ్ఛని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసేవన్నీ అక్రమాలు చెప్తూనే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మేము తిరగడం జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడ చూసినా పెద్ద స్థాయిలో మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ధైర్యంగా ఎమ్మెల్యే కుటుంబము మమ్మల్ని చందాలు అడిగినారు, రైతులు నీళ్ళు అడిగితే చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నారని చెప్పి ధైర్యంగా వచ్చి ఈరోజు చెప్తున్నారు. అది ఓడ్చుకోలేకపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న భాగ్యనగరం గ్రామంకి నేను ప్రచారంకి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు నన్ను మధ్యలోనే ఆపేసి 100 మంది పోలీసులు కోయిలకుంట్ల నుంచి మిగతా దగ్గర నుంచి లేడీ ఎస్ఐలని, మహిళా పోలీసులని దింపి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపేసి దాదాపుగా 1.5 గంటల సేపు ఒక పెద్ద హడావిడి చేయడం జరిగింది. భాగ్యనగరం చాలా చిన్న గ్రామం, నేను వెళ్ళాలనుకున్న ఊరు చాలా చిన్న గ్రామం. గంటలో ఆ ఊరు మొత్తం ఇంటింటికి అయిపోగొట్టి నేను ఇంటికి కూడా వెళ్ళిపోయేదాన్ని. కేవలము ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అని కూడా అనకూడదు, ఎమ్మెల్యే అంటే ఒక హోదా, ఒక మర్యాద,
ప్రజలు ఎన్నుకునే ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అంటారు. కానీ వీళ్ళని ఎమ్మెల్యేగా సంబోధించకూడదు. వైఎస్ఆర్సీపీ ఆలగడ్డ రౌడీయిజం చేసే, గూండాయిజం చేసే ఒక నాయకుడు ఏ విధంగా భాగ్యనగరంకి నేను వెళ్ళకూడదు, మధ్యలోనే ఆపేసిన, అక్కడి నుంచి అట్లే నేను ఇంటికి పంపించేయాలి, గ్రామంలో నేను ప్రచారం తిరగకూడదు అనే ఒక మొండితనంతో పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది.